మీకు తెలుసా పెట్రోల్ డీజిల్ ఇంజన్ల ద్వారా సుమారు 80% శక్తి వృధా అవుతోందని. లీటర్ పెట్రోల్ లేదా డీజిల్ పోసి కారు నడిపితే 20 నుండి 25% వరకు మాత్రమే ప్రయాణానికి ఉపయోగపడుతుంది. మిగిలిన 75 నుండి 80% ఇంజన్లో ఆహుతి కాని ఇంధనం వేడి పొగ రూపంలో పొగగొట్టం నుంచి బయటకు వెళ్లిపోతుంది. ఇంజన్లో ఇంధనం మండటం వల్ల పుట్టే వేడి దానిని చల్లార్చే కూలింగ్ వ్యవస్థ రూపంలో వృధా అవుతూ ఉంటుంది. విద్యుత్ బ్యాటరీలు కాలుష్యకారక పొగలు కక్కవు, కానీ వీటి బ్యాటరీల తయారీకి 3 దేశాల్లో ఉన్న లిథియంపై ఆధారపడాలి. పైగా ఇదే లిథియం మన స్మార్ట్ ఫోన్లతో పాటు ఈ కాలపు ఎలక్ట్రానిక్స్ అన్నింటి బ్యాటరీలకు కావాలి. విద్యుత్తో నడిచే వాహనాలు పర్యావరణానికి మేలు చేసేవే అయినప్పటికీ ఛార్జ్ చేసుకునేందుకు ఎక్కువ సమయం పడుతుండటం, పూర్తి స్థాయిలో రీఛార్జ్ నెట్వర్క్ లేకపోవడం వంటివి వీటి విస్తృత వినియోగానికి అడ్డుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పెట్రోల్ డీజిల్ విద్యుత్తుల కంటే మెరుగైన చౌకైన సమర్థమైన ఇంధనం కోసం దశాబ్దాలుగా పరిశోధనలు జరుగుతున్నాయి. హైడ్రోజన్ లభ్యత భూమండలం మీద అనంతం. 1 లీటర్ మంచినీటి నుంచి ఎలక్ట్రోసిస్ చర్య ద్వారా 1.2 లీటర్ల హైడ్రోజన్ ను వేరు చేయవచ్చు. గాలి నుంచి కూడా తీసుకోవచ్చు. ప్రపంచంలోనే మొట్టమొదటి హైబ్రిడ్ కారు పెట్రోల్ ప్లస్ విద్యుత్ ప్రియాస్ ను తయారు చేసిన రికార్డ్ టయోటాదే. అలాగే అందరికంటే ముందు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వాహనం మిరాయి కూడా టయోటా సృష్టి. ఈ నేపథ్యంలోనే తాము విద్యుత్ వాహనాల కంటే హైడ్రోజన్ వాహనాలకే ప్రాధాన్యం ఇస్తామని టయోటా చైర్మన్ అకిడో టయోడా ఇటీవల చేసిన ప్రకటన అందరి దృష్టిని హైడ్రోజన్ పైకి మళ్లించింది. విద్యుత్ వాహనాల వల్ల ఉపాధి కోల్పోతారని ఆందోళన చెందుతున్న కోట్లాది మంది టెక్నీషియన్లకు హైడ్రోజన్ ఇంధనం ఆ దుస్థితి రానివ్వదు. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ టెక్నాలజీతో ఎన్నో లాభాలున్నాయి. పెట్రోల్ డీజిల్ల మాదిరిగా హైడ్రోజన్ ను నిమిషాల వ్యవధిలో నింపుకోవచ్చు. చల్లటి వాతావరణమైన విపరీతమైన వేడి ఉన్న వాహనం నడపడంలో ఎలాంటి సమస్యలు ఉండవు. భారీ బ్యాటరీల అవసరం ఉండదు. బ్యాటరీ వాహనాల కంటే చాలా ఎక్కువ మైలేజ్ వస్తుంది. ఫలితంగా భారీ ట్రక్కుల్లాంటివి దూర ప్రాంతాలకు నిరాటకంగా ప్రయాణించవచ్చు.